ఈడీ నోటీసులు ఇవ్వడం కావచ్చు రీసెంట్గా జరిగింది. సో ఈ జనవరి 7 తారీఖున హాజరు కావాలని, విచారణకు హాజరు కావాలని కోరడం కావచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? మరి పోతాడు, పోయి చెప్తాడు. ఈ అసలు విచారణ కేటీఆర్ అవసరమా? అన్ని కళ్ళ ముందు వెళ్ళకపోతే విచారణకు మాకు ఆయన ఒప్పుకోవట్లేదు, లేకపోతే తను సపోర్ట్ చేయట్లేదు అని ఆ రకంగా కూడా జైల్లో పెట్టే ఛాన్సెస్. నేను ఏమంటున్నానమ్మా, వాళ్ళు అనుకుంటే విచారణకు కూడా పిలవాల్సిన అవసరం లేదు, నేరుగా వచ్చి తీసుకొని పోవచ్చు జైలుకు. ఇప్పుడు ఇదొక దౌర్భాగ్యకరమైన పరిస్థితి భారతదేశంలో ఉంది. దర్యాప్తు సంస్థలన్నీ పాలక వర్గాలకు జేబు సంస్థలుగా మారినాయి. ఆ రాష్ట్రమైనా, ఏదైనా రాష్ట్రమైనా, కేంద్రమైనా, అది ఇంకో రాష్ట్రమైనా, ఏం చేద్దాం మనము? ఈ సమయంలో, ఈ కాలంలో, ఈ దేశంలో పుట్టి బతుకున్నందుకు సిగ్గుపడాలి. సో మరి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఈడీ ఇంటర్ఫియర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఈ కేసు? ఎందుకంటే ఏసీబీ చిన్నవాళ్ళ, ఈడీ పెద్దవాళ్ళ, కేటీఆర్ ఈ రెండిట్లో ఎక్కడో ఒక దగ్గర చిక్కాల్సిందే అన్నట్టు ఇటు రెండు జాతీయ పార్టీలు ట్రై చేస్తున్నట్టు తెలుస్తుందా? బీఆర్ఎస్ పొందబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది, ప్రజలు కోపంతో దించేశారు. దీన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుందా, లేకపోతే దీన్ని వదిలించుకుందామా అనేది ప్రజల ఇష్టం. అది అంటే బీజేపీ ప్రోద్బలంతోనే ఈడీ ఈ కేసు నమోదు చేసిందనేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీరు ఒక రాజకీయ మెడ మీద తలకాయ అందరూ అదే అంటారు. ఒక బీజేపీ బీఆర్ఎస్ అన్నది ఈడీ ఎవరి మీదైనా దాడి చేసిందంటే ఇది బీజేపీ కావాలని చేసింది అనేది మెడ మీద తల ఉన్నోడు ఎవడైనా అదే చెప్తారు. నేనే కావాల్సిన అవసరం లేదు, దానికి అనలిస్ట్ అక్కర్లేదు. చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఈ రెండు సంస్థలు ఎట్లా జేబు సంస్థలుగా ఉన్నాయి. మరి ఇంత పెద్ద పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి మీద దాడులు చేశారు కదా, ఏమైంది? అది ఏమన్నా మాట మాత్రమైనా మీడియా ముందుకు వచ్చి చెప్పారా? పోనీ వాళ్ళు ఏమన్నా కేసు రిజిస్టర్ చేశారా? నోట్లు లెక్క పెట్టే మిషన్లు తీసుకుపోయి 12 గంటలు లెక్క పెట్టారు కదా, బయట పెట్టిల్లా? వీటి మీద నమ్మకం పోయిందమ్మ, ప్రజలకు నమ్మకం పోయింది, మాలాంటి వాళ్ళకి అసలే నమ్మకం. అన్నట్టు పొంగులేటి శ్రీనివాస్ ఇంటి మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగాయి 3 రోజుల పాటు. కానీ అప్పుడు హడావిడి చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పటివరకు దాని గురించి అసలు ఏం బయట చేస్తారు. కానీ కేటీఆర్ విషయంలో హడావిడి నడుస్తుంది. ఈ రోజు అంటారు, రేపు అంటారు, ఎల్లుండి అంటారు. ఈ రకంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు. ఈయన దాంట్లో మొన్నటి వరకు ఏసీబీ ఎంటర్ అవ్వడం, ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం. సో ఇదంతా చూస్తుంటే కేటీఆర్ ఈ రోజు అరెస్ట్ చేస్తారా, రేపు అరెస్ట్ చేస్తారా అన్న క్యూరియాసిటీ పబ్లిక్లో కావచ్చు, బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు చర్చించుకున్నటువంటి టాపిక్. చేయనిరాదు. అరెస్ట్ చేస్తే ఏంటంటే ముఖ్యమంత్రిగా అర్హత వస్తుంది ఆయనకు. ఎందుకంటే ఒకసారైనా జైలు పోయి రాకుండా ముఖ్యమంత్రులు అయితే లేరు. ఉద్యమ కారణంగా కేసీఆర్ అయిండు, కానీ ఒక్కసారైనా జైలు పోకుండా ఎవరు ముఖ్యమంత్రులు అయితే లేరు కదా. అర్హత కూడా వస్తుంది ఆయనకు. ఒకసారి తీసుకుపోయి పెట్టినాయండి. అరెస్ట్ కావడం వల్ల క్రేజ్ పెరుగుతుంది అనుకుంటున్నారా? పక్కగా పెరుగుతుంది ఎవరికైనా. ఇప్పుడు దొంగ నోట్ల మన ఓటుకు నోటు కేసులో బహిరంగంగా మీడియా సాక్షిగా దొరికిన వ్యక్తిని ఈ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కదా. మరి అవన్నీ అర్హతలే అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే లిక్కర్ కేసులో కవిత మీద అంత హంగామా చేసిండ్రు, అన్నిసార్లు విచారణ చేశారు, లాస్ట్కి అరెస్ట్ చేశారు, జైల్లో 4 నెలలు పెట్టారు. ఏం దొరికిందమ్మా? ఏమైనా దొరికిందా? 10,000 పేజీల ఛార్జ్షీట్లా ఆమె మీద చిన్న ఆధారం పెట్టిల్లా? అవన్నీ చూసే కదా బెయిల్ ఇచ్చింది ఆమెకి. వీళ్ళంతా ఇవన్నీ కేవలం రాజకీయ కక్షతోని ప్రత్యర్థుల మీద అధికార పార్టీలు తీసుకునే చర్యలే తప్ప ఇందులో ఎక్కడ కూడా వాస్తవాలు ఉంటే ఉండనియండి, ఎంక్వైరీ తర్వాత తేలుతుంది. బట్ ఏది లేకుండా హంగామా చేయడం, బురద తల్లడము, అసలు ప్రజలకు కూడా ఎంక్వైరీ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అది ఇక్కడ అంటే ప్రజల మెంటాలిటీ ఎట్లుంటుందంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరిందని వాళ్ళని చెప్తే నమ్ముతారు. ఆ మూర్ఖత్వం నుంచి ప్రజలు బయటపడితే మీడియా కూడా ఈ వీళ్ళ పిచ్చి పిచ్చి మాటలన్నీ ప్రచారం చేయడం బంద్ చేస్తుంది. మీడియా రోల్ కూడా కరెక్ట్ అవుతుంది, నాయకుల రోల్ ఇంకా కరెక్ట్ కావాల్సిన అవసరం.